అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే కనుక ఏలూరులో టీడీపీ ఖాళీ అయిపోయిందండి. నిజం, ఏలూరులో టీడీపీ ఖాళీ అయిపోబోతుంది. ఎందుకనంటే కనుక చాలా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి ఇది. ఏలూరులో ఇద్దరు రాజకీయ నాయకులు, ఒకళ్ళు కాదండి, మీరు సరిగా వింటున్నారు లేదు, ఇద్దరు రాజకీయ నాయకులు అయితే కనుక టీడీపీ నుంచి బయటికి జంప్ అయిపోతున్నారు. బయటకు ఎక్కడికి కాదండి, వైసీపీలోకి జంప్ అయిపోతున్నారు అనే వార్త మీ ముందుకు తీసుకురావడానికి నేను బిగ్ బ్రేకింగ్గా మీకు చెప్పబోతున్నాను విషయం. నిజమంటే వాస్తవం. ఎందుకంటే ఏలూరులో ఎలా ఉందంటే చాలా వేడిగా ఉంది వాతావరణం అక్కడంతా అని నేనైతే చెప్తాను. ఎన్నికల వేడి అంటే అది మామూలు వేడి కాదు. ఎందుకంటే కనుక వైసీపీలోకి ఇద్దరు నీకా నాకన్నా రాజకీయ నాయకులు వైసీపీలో చేరబోతున్నారు. ఎవరు అంటే కనుక ల్యాగ్ చేయను, పొడిగించను, సాగదీను ముందే చెప్తున్నాను. మాగంటి బాబు, ఏలూరు ఎంపీగా పనిచేసినటువంటి మాగంటి బాబు, అలాగే ఏలూరు ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నటువంటి ఎవరైతే గోరుముచ్చు యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా, వాళ్ళిద్దరూ టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిపోతున్నారు అనేది కనుక నేను మీకు బలంగా చెప్తున్నాను. ఎందుకంటే కనుక వాళ్ళలో ఇద్దరు కూడా ఒకటే కారణం ఏంటి, నాకు టిక్కెట్ వస్తుందని ఒకళ్ళు, నాకు టిక్కెట్ వస్తుందని ఒకళ్ళు, ఇద్దరు ఆశావాహుల్లో వీళ్ళిద్దరు ఉన్నారు. కానీ టీడీపీ ఏదైతే బీజేపీ జనసేన అలాగే టీడీపీ ఉందో పొత్తు ధర్మంలో భాగంగా, అలాగే కుల సమీకరణలను చూసుకుని అని ఏలూరులో ఉన్నటువంటి యాదవులు ఓటర్లు ఏవైతే ఉన్నాయో ఓటర్లను ప్రభావితం చేయడానికి వైసీపీగా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ యాదవ్, సో అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి అయి ఉండాలి కాబట్టి కడప నుంచి తీసుకొచ్చి పొట్ట మహేష్ యాదవ్ని ఏలూరులో ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఇది అందరికీ తెలిసింది. ఇక్కడ వరకు మీకు విదితమే. కానీ ఇక్కడి నుంచి జరిగింది మాత్రం ఒక ఎత్తండి. ఏంటంటే కనుక మాగంటి బాబు అక్కడ ఏలూరులో తెలుగుదేశానికి కంచుకోట, తెలుగుదేశానికి బలమైన పిల్లర్ ఏలూరులో టీడీపీ అంటే మాగంటి బాబు, మాగంటి బాబు అంటే టీడీపీ అని ఎవరైనా చెప్తారు. కానీ అలాంటి టీడీపీలో ఉన్నటువంటి ఈ అభ్యర్థిని కాదని, అంటే నాకు ఇస్తారు కదా అని అనుకున్నాడు ఆయన. నాకు కాదని ఎక్కడి నుంచో కడప నుంచి తీసుకొచ్చి ఆయన ఏడు ఎంతవరకు సబబు, ఎంతవరకు సమంజసం అని ఆయన అనుకున్నాడు. సో అందుగురించే తీవ్రంగా మనోవ్యాధికి గురై వాస్తవంగా తీవ్రంగా ఎంత అంటే మన మామూలుగా అది చాలా బాధపడ్డాడు ఆయన. ఎందుకంటే అసలు టీడీపీలో నరనరాలు జీర్ణించుకున్నట్టు వ్యక్తి మాగంటి బాబు, ఆయనే వైసీపీలోకి వెళ్ళిపోతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. నిజంగా మీకే కాదు నాకు కూడా అనిపించింది. అలాంటి వ్యక్తి టీడీపీలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఎంపీ టికెట్ ఇవ్వట్లేదని ఒకే ఒక కారణంతో. తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక ఎవరైతే గోరుముచ్చు యాదవ్గా ఉన్నారో సేమ్ ఆయన కూడా అంతే. ఎందుకని ఆయన కూడా యాక్చువల్గా అయితే ఎన్ఆర్ఐ, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎంపీ టికెట్గా అభ్యర్థిగా ఆశించడం ఆయన చాలామంది అనుకున్నారు. ఆల్రెడీ ముందే ప్రచారం చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే చాలా మండలాల్లో తిరిగాడు, చాలా నియోజకవర్గాలు చూశాడు. అన్నీ తిరిగిన తర్వాత కూడా ఆయన ఏంటంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. వాస్తవానికి మామూలుగా కాదు, ఎందుకంటే ఎన్ఆర్ఐ కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అంటే ఏమాత్రం సందేహం లేదు, అది మాత్రం వాస్తవం. కాబట్టి అంత డబ్బు ఖర్చు పెట్టినా సరే నాకు టికెట్ రాకపోవడం చాలా బాధగా ఉంది. ఏదైతే ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ సమయంలో నేను ఇక్కడ లేను. వాస్తవానికి నేను సింగపూర్లో ఉండడం జరిగింది. ఎందుకంటే నా భార్యకు బాగోకపోవడం వల్ల నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అని అయితే విన్నవించుకున్నాడు. కానీ అదే సాకును తీసుకుని అదే సాకుగా చూపెట్టి యనమల రామకృష్ణుడు ఖచ్చితంగా అక్కడ మామూలు దెబ్బే లేదు, మా అందరికి కూడా నన్ను కావాలని బ్లేమ్ చేసి, ఎందుకంటే పారిపోయాడనో లేకపోతే ఇక్కడ లేడు, మాట్లాడితే ఏదో ఫ్లైట్లో వస్తాడు, ఫ్లైట్లో వెళ్ళిపోతాడు, ఇక్కడ ఉండడు, ఈయన రాజకీయాలు అనవసరం అని లేనిపోయిన కారణాలు సాకులు నా మీద చూపెట్టి నన్ను పార్టీకి దూరం చేశాడు, నాకు టికెట్ ఇవ్వడం చేశాడు అని అయితే కానీ ఆయన చేస్తున్న ఆరోపణలు అండి. ఏదేమైనటువంటి ఎలాంటి టైంలో క్రూషియల్ డేస్ అంటాం మనం, ఎలక్షన్ ఇలాంటి టైంలో ఇలాంటి ఇద్దరు నేతలు, మామూలుగా అది బలమైన నేతలు వాస్తవంగా, కాబట్టి ఇలాంటి ఇద్దరు నేతలు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా టీడీపీ ఖాళీ అయిపోయినట్టే. ఎందుకంటే కొన్ని సమీకరణాలు తీసుకుంటే కనుక వాళ్ళ సామాజిక వర్గం, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు, వాళ్ళ నాయకులు ఎలా అయితే జిల్లాలో ఆ ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మాట అంటే మాటే. కాబట్టి అలాంటి వారిని అందరినీ తీసుకుని వైసీపీలో చేరిపోబోతున్నారు అన్నమాట చాలా మటుకి మీకు నాకు అన్నట్టుగా తెలిసిపోయింది ఆల్రెడీ. కాబట్టి ఎలాంటి టైంలో వాళ్ళిద్దరు కూడా వైసీపీలోకి వెళ్ళడం చాలా దారుణమైన విషయం. కాబట్టి అది టీడీపీకి దెబ్బపడిన విషయమే, మామూలుగా కాదు. ఆటోమేటిక్గా టీడీపీ ఖాళీ అయిపోయింది అన్నంత పని అవుతుంది. అది నేను చెప్పాలనుకున్న విషయం. కాబట్టి ఎలాంటి టైంలో వైసీపీలో ఉన్నటువంటి ఏదైతే అభ్యర్థి నిల్చోబెట్టారో వర్సెస్ అదే అభ్యర్థి ఉండాలనుకోవడం కూడా పొరపాటే. మరి ఎందుకని ఈ కుల సమీకరణాలే తీసుకుని కొన్ని చోట్ల సేమ్ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి ఉండవసరలా, ఆ అభ్యర్థి సరైన క్యాండిడేట్ అయి ఉంటే కనుక, లేదా ప్రజలు మన్నన పొందినటువంటి వ్యక్తి అయితే కనుక, కులాలతో సంబంధం లేకుండా కుల సమీకరణాలు లెక్క లేకుండా గెలుపొందిన దాఖలాలు అయితే కనుక ఎన్నికల చరిత్రలో నీకా నాకన్నా ఉన్నాయి. కాబట్టి అదే పారామీటర్ తీసుకుని ఏమైనా చేయాలన్న రూల్ అయితే లేదు. కాబట్టి ఇక్కడ దాన్ని పాటించారు. ఈ ఎన్నికల్లో 2019 మాట పక్కన పెట్టేసి 2024 ఎన్నికల్లో ప్రతి అభ్యర్థిని, ఏ అభ్యర్థిని నించోబెట్టినా వైసీపీ లేదా టీడీపీ ఏ అభ్యర్థిని నించోబెట్టినా ఆ అభ్యర్థికి వర్సెస్
ఆపోజిట్ అభ్యర్థిని సేమ్ సామాజిక వర్గాన్ని అయినోడు అయి ఉండాలి అని కావాలని మరికొంత దింపారు. కాకపోతే ఈ 2024 ఎన్నికలన్నీ కూడా కుల సమీకరణ మీద 2024 ఎన్నికలన్నీ కూడా కుల సమీకరణ మీద ఆధారపడి ఉంటాయి అని అయితే కనుక ఒక స్ట్రాటజీ ఒక గిరిగీసేసుకున్నారు. కాకపోతే అలా జరుగుతాయా లేదనేది అసలు ఇప్పుడు 2019 వరకు అలా లేవు, కానీ ఇప్పుడైతే కనుక అలా మారిపోయింది. ఆ మారిన లెక్కల ప్రకారంగానే ఇక్కడ మాగంటి బాబుకి దెబ్బ పడింది అనేది కనుక చాలామంది మాట్లాడుకున్న విషయం. కాబట్టి అందువల్ల మాగంటి బాబు గారు కానీ గోరుముచ్చ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు వీళ్ళ నాయకులు కూడా ఆల్రెడీ ఈరోజు గోరుముచ్చ యాదవ్ గారు ఒక సభ అయితే నిర్వహించుకోవడం జరిగింది ఆత్మీయ సమావేశంగా. కాబట్టి నాకు అన్యాయం జరిగింది, నన్ను మోసం చేసింది టీడీపీ, కాబట్టి దానికోసం నేను చాలా బాధపడుతున్నాను, రండి ఓదార్చుకుందాం, కాబట్టి ఏంటి మాట్లాడుకుందాం అని చెప్పేసి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆత్మీయ సమావేశం విందులో భాగంగా తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఏంటనేది ఒక డెసిషన్ తీసుకోవడం కోసం సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కనుక మనకి ఏదైతే బలంగా మనల్ని నిలబెడతారో, మనం ఎక్కడైతే మనం స్టాండ్ తీసుకుంటామో ఆ పార్టీ ఏదైనా పర్లేదు ఆ పార్టీలో జాయిన్ అవ్వాలి అని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందంట. కాబట్టి ఈ నిర్ణయం మేరకు వైసీపీలో జంప్ అవుతారని వాదనలు కూడా వినిపిస్తాను. ఇంకో మాట ఎలా అంటే మాగంటి బాబు గారు ఆల్రెడీ హైదరాబాద్లో వైసీపీ నేతలతో మాట్లాడుతున్నారు. కాబట్టి మాట్లాడిన వైసీపీ నేతలతో ఆల్రెడీ మాట్లాడి ఈరోజు లేదా రేపు కానీ తమ నిర్ణయాన్ని వెలుబుచ్చుతారు అని అయితే కనుక విశ్వసనీయ సమాచార వర్గాల మేరకు మనం చెప్తున్న మాట ఇది. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, ఎలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీ మధ్యకి తీసుకురావాలంటే ఖచ్చితంగా మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే పాత వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో చాలామందికి షేర్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.